సరే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం ఎలా అనిపిస్తుంది? అసలు పథకాలు ఇవ్వకూడదండి, సోమరిపోతులుగా చేయకూడదండి, మనుషులుగా చూడాలండి, కష్టపడే తత్వం నేర్పాలండి. బాగుంది సార్, కాకపోతే ఇంకా మేనిఫెస్టో ప్రకారంగా ఇంకా 4-5 చేయవలసినవి ఉన్నాయి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 7 నెలలు 8 నెలలు అవుతుంది. ఆయన డెఫినెట్గా ఇస్తారండి, అది మాత్రం వాస్తవం. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట తప్పే ప్రభుత్వం కాదు. సూపర్ 6లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఓటు అనే ఆయుధంతో దాడి చేశారు. దాని కారణంగానే ఈ రోజు వైసీపీ చదలబడిపోయింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకం పెట్టింది కదా, ఇప్పుడు మీకు అందుతున్నాయా? గ్యాస్ అందుతుంది సార్. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది కూడా నెరవేరినట్టే కదా? అంటే ఉద్యోగరీత్యా మనకు తెలియదు కానండి. అంటే మా పిల్లలు చదువుకున్నారు, ఆల్రెడీ ఓ పాప జాబ్ చేస్తుంది, ఓ పాప చదువుతుందండి. మీరు మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెన్షన్ అందుతుందా? పెన్షన్ మా రిలేషన్స్ కూడా అందుతుందండి. మా నాన్నగారు మా అమ్మగారు లేరండి, అందువల్ల దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. పెన్షన్ అయితే మాత్రం కంటిన్యూ ఓ రోజు ముందుగా అందుతుంది. మరి ఫ్రీ బస్ వస్తుంది అంటున్నారు, ఫ్రీ బస్ వస్తే బాగుంటుంది. ఫ్రీ బస్ అంటే అండి, తెలంగాణలో మేము పనిచేసినప్పుడు చూసానండి. దానివల్ల అంటే తెలంగాణలో పనిచేసే వాళ్ళు మేము కార్మికులం కాబట్టి అక్కడ చేసినప్పుడు ఆటో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. అది ఓన్లీ లేడీస్ కి వస్తుంది, జెంట్స్ కి రాదు. కాబట్టి దాని వల్ల అనేది పెద్ద నాకు తెలిసినంత మట్టుకి ఒక కూలోడిగా చెప్తున్నాను, పెద్ద ఉపయోగమే లేదండి. అంటే ఇప్పుడు బస్సు ప్రయాణం లేకపోయినా మామూలుగా ఉంటేనే బాగుంటుంది. అది మామూలుగా మనం తెలంగాణలో కూడా చూసామండి. అంటే వర్క్ చేసినప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు 3 నెలలు అక్కడ ఉన్నాం మేము. దాని వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడడం, వీళ్ళు రేషన్ కార్డులు పట్టుకెళ్ళడం, ఈ ఆధార్ కార్డులు పట్టుకెళ్ళడం ఇబ్బంది పడ్డారండి. ఎలాగా ఉద్యోగస్తులకి ఏం ఫ్రీ ఉండదు కదా. అది కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఎలాగనిపిస్తుంది మీకు? బాగుంది అనిపిస్తుందా? బాగుంది సార్, కాకపోతే ఇంకా మేనిఫెస్టో ప్రకారంగా మేనిఫెస్టోలో కొన్ని ఉన్నాయి ఇంకా చేయవలసినవి. అంటే నేను కూడా 10th క్లాస్ చదివానండి 85లో. దాని వల్ల నా అనుభవం బట్టి చెప్తున్నాను. మేనిఫెస్టో నడిపినట్టుగా అయితే ఏ నాయకుడైనా ఓటేనండి, దాని గురించి మనం అనుకోలేదు. మంచి చేసి నాయకుడు ఎప్పుడు ముందు ఉండాలి కాదని మేము. అందులో మాది పిఠాపురం నియోజకవర్గం అండి, పవన్ గారు నియోజకవర్గం మాది. ఆయన మీద అభిమానం కొలిది ఎలా ఓట్లు వేసారో, ఎంత మెజార్టీ వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇంకా మేనిఫెస్టో ప్రకారంగా ఇంకా 4-5 చేయవలసినవి ఉన్నాయి. అంటే జగన్ గారి మేనిఫెస్టో ఏంటంటే అండి, నేను ముస్లిం సోదరులకి 50 సంవత్సరాల పింఛన్ ఇస్తా అన్నాడు. వీళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు అందరికీ ఇస్తానన్నాడు అండి. అదొకటి నెరవేర్చమనండి. ఇప్పుడు వరకు మేనిఫెస్టో ప్రకారంగా చేస్తున్నారు. కొంచెం ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్దుకోవాలి, అది ప్రతి ఒక్కరికి తెలుసున్నది. కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది మీకు? అయ్యా, ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం నిజమే బాగుంది ఒక మాటలో చెప్పాలంటే. కానీ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే గత ప్రభుత్వం తాలూకు చేసిన పనులను క్రోడీకరించుకుని చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వంలో చేసిన పనులు సమీక్షించుకుంటూ మన ప్రభుత్వంలో చేసే పనులు వాటిని కార్యనిర్వహణకి అనుగుణంగా మలుచుకుంటూ ఎదరికి వెళ్ళాలి. సూపర్ 6 పెట్టాడు ఆయన ప్రభుత్వం రావాలని ఆయన పెట్టుకున్నాడు, వచ్చింది. కానీ అన్ని అమలు చేసేయాలంటే అమలు చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకటి, ఆయన కష్టపడే తత్వం ఉన్న మనిషి అని అందరికీ తెలుసున్న విషయమే. ఎంతవరకు కష్టపడతా అనే విషయం మనం బేరీజ్ వేసుకోవాలి. అతను చేసుకొస్తున్నాడు, మరి ఎంతో కాలం కాలేదు కదా, ఇంకా బోల్ టైం ఉంది. అలాగని చెప్పి 5 ఏళ్ళు కూడా తీసుకుని 5 ఏళ్ల పాటు ఆఖరి క్షణం దాకా చేస్తాడా? అమ్మఒడి ఏంటి, ఇంకా మరి రైతు బడి ఏంటి, లేకపోతే ఇంకా రైతులకి వస్తుంది ఏంటి, విద్యార్థులు చేస్తుంది ఏంటి చేస్తూ ఉంటే మనకు ఆతృత ఉంటుంది సార్. ఆకలి వేస్తుంది మనకి, తొందరగా కావాలి తొందరగా కావాలి తొందరగా. కానీ అక్కడ ప్రభుత్వం దగ్గర నిధులెన్ని, ఖర్చు పెట్టాల్సిన సమయం ఎంత ఉంది, ఎంత సమయంలో ఖర్చు పెట్టాలి, మనకి రావాల్సిన నిధులెన్ని, మనం చేసే అప్పులెన్ని, ఏ అప్పులు తీర్చాలి, వడ్డీలు ఎలా కట్టాలి, అవి కూడా బేరీజ్ వేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులకి ఈ ప్రభుత్వం జరిగిన పనులకి తేడా ఉంటుంది. డెఫినెట్ గా తేడా ఉంటుంది. తేడా ఉండదని ఎవరు అన్నారు. కానీ దీన్ని కూడా బేరీజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసి ఎదురు తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఆర్థిక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మనం తొందర పడకుండా మనకు కావాల్సిన ఒక్కొక్కటి అడుగుతూ ప్రజానాయకులు మాత్రం నిలదీయాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తాము, కాస్త టైం పడుతుంది అంటే ఒక్కొక్క పథకానికి రావడానికి చేరుకోవడానికి నిధులు కొలత ఉంది, అందువల్లే ఈ ప్రస్తుత పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన క్లుప్తంగా ప్రతి
ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ఆయన క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఒక అదృష్టం ఏమిటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా అదృష్టం ఏమిటంటే కూటమిలో ఉండటం ఒకటైతే మన తెలుగుదేశం లేదా జనసేన ఇవి సెంట్రల్ గవర్నమెంట్ వారి సపోర్ట్ గా నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకత అనండి లేదా వారి బలహీనత అనండి మరొకటి మనం క్యాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు గట్టిగా ఉంది. దాన్ని క్యాష్ చేసుకోకపోతే మనకు ప్రత్యేక హోదా 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 నెత్తి బాదుకున్నారు, గొప్ప గొప్పగా చేస్తారు, ఎవ్వరు ఏమీ చేయలేదు. మనకు ప్రత్యేక హోదా వద్దు, కానీ కావలసిన నిధులు ఇవ్వమనండి. నిధులు ఇచ్చి వెనకబడిన మన తనాన్ని లేకపోతే మనం అడగలేని మన పరిస్థితుల్ని దాన్ని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఏమైనా చేయగలుగుతాడు. ఈయన నిజమే సంపద సృష్టిస్తాను, దావోస్ వెళ్ళాము, మీటింగులు పెట్టాము, తెచ్చాము అంటున్నారు. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతాయి? దావోస్ లో పెట్టిన ప్రతి మీటింగ్ సక్సెస్ అయిపోతుందా? దావోస్ వెళ్ళి కలిసి ప్రతి వ్యక్తి మన పెట్టుబడి పెడతాడా? పెడితే ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలడు? ఇవన్నీ ఆలోచిస్తే మనకు వచ్చే అవకాశం చాలా తక్కువ. మన ఒక్కడికే కాదు కానీ తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు అలాగే చాలా మందికి ఉన్నాయి కదా. ఈయన చేస్తానంటున్నాడు మాట కరెక్టే, కానీ చేయడానికి కొన్ని అవకాశాలు ఆలోచించాయి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తో వీళ్ళు సానుకూలమైన ధోరణితో ప్రయాణం చేస్తూ ఎక్కువ నిధులు రాబట్టుకునే విధంగా ప్రతి శాఖ ఉన్నటువంటి మంత్రులను కలిసి మనకున్న సమస్యలు చెప్పుకుని మనకు కావాల్సినటువంటి ఏమిటి, ఎంతంత కావాలి, మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వద్దని కాదు, కాస్త మనకు ఒక ముద్ద ఎక్కువ పెట్టే విధంగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడాలి. కోపతాపాలతో ప్రయత్నం చేసి ఇవ్వాలని చెప్పేసి వెనక్కి వచ్చి అవి కరెక్ట్ కాదు. ఒక్కొక్క ప్రతిపక్షం ఉన్నా కూడా అధికార పక్షంతో వెళ్లి డబ్బులు సాధించి కూర్చొని ఎన్నో ఉన్నాయి. గతంలో చాలా ప్రభుత్వాలు జరిగినాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకపోయినా మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ విధంగా సానుకూలమైన ధోరణితో మాత్రమే వెళ్ళాలి. ఎక్కువ డబ్బులు ఏ విధంగా మనం వసూలు చేసుకుని ఏ విధంగా చేసి రావాలి, వచ్చిన ప్రతి పైసా ఏ విధంగా దుర్వినియోగం కాకుండా పక్కదారి పట్టకుండా దాన్ని మనం పబ్లిక్ అందివ్వగలి. ఆ పబ్లిక్ కూడా ఎలాగా బీపీఎల్ డౌన్ బిలో పవర్టీ లైన్స్ వాళ్ళకి ముందు అందించే విధంగా చేసి వాళ్ళకి అసలు గృహ అవసరాలు కానీ విద్య వైద్యం కానీ అవన్నీ చూడాలి. ముఖ్యంగా నా ఉద్దేశం వ్యక్తిగతంగా అభిప్రాయం అయితే అసలు పథకాలు ఇవ్వకూడదండి, సోమరిపోతులుగా చేయకూడదండి, మనుషులుగా చూడాలండి, కష్టపడి తత్వం నేర్పాలండి. కానీ ప్రతి ఒక్కరికి విద్య వైద్యం మాత్రం అనుకూలంగా ఇవ్వాలండి. అది మాత్రం ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటూ మీ ఛానల్ ద్వారా వారికి మరోసారి విన్నవించేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ముఖ్యం, విద్య ముఖ్యం. ఆ రెండు లేకపోతే మనుషులు లేరు కాబట్టి ఉన్న ఉపయోగం లేదు కాబట్టి వాటి కోసం గట్టిగా ప్రయత్నం చేయమని మీ ఛానల్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించుకుంటున్నాను. నా పేరు సత్యనారాయణ, విశాఖపట్నం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకం పెట్టారు, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ 6 పథకం అనే దాంట్లో మీద దానికి సందేశం ఏముంది, బాగానే ఉంది. యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనేది సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ రావడంతో 7,000 పెన్షన్ అనేది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు. ఈ లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతి నెల 1వ తారీఖు నాటికి 4,000 పెన్షన్ అనేది మాట ప్రకారంగా ఇచ్చారు. సూపర్ 6 లో భాగం మొదటగా వృద్ధులకి చాలా ముఖ్యమైనది పెన్షన్. ఆ పెన్షన్ రేపు సెలవు ఉందంటే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. అది 29, 30, 31 అనేది పక్కన పెడితే ముందు రోజే ఇస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లేషన్ మీదే ఉంది గవర్నమెంట్ ప్రెజెంట్ అయితే. అంటే అలా తయారు చేశారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు కదా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు, ఉద్యోగాలు లేవు. ఉన్న ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ నుంచి 3-4 కంపెనీలు హైదరాబాద్ కొన్ని, బెంగళూరు కొన్ని, ఇలాగా చెన్నై కొన్ని తరలిపోయి ఒక 5-6 కంపెనీలు తరలిపోయి. అది కనీసం చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా మంది విశాఖపట్నం నుంచి 1,200 మంది హైదరాబాద్ తరలిపోయారు. ఈ ఏదైతే మొత్తం ఎత్తేసారో సాఫ్ట్వేర్లు ఎత్తేసారో దాంట్లో భాగంగానే సూపర్ 6 గ్యాస్ అనుకున్నట్టు అరుగులైన అందరికీ కూడా, అంటే పేదవాడిలాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితిలో గ్యాస్ డబ్బులు అయితే పడ్డాయి. కొంతమందికి ఏదో ఒక సాంఘిక లోపం వల్ల లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదో ఉంటే ఆస్తి ప్రావ ఏదైనా ఇబ్బందులు ఉండే కంట కొంచెం అటు ఇటు అయింది, కానీ వెరిఫికేషన్ అవుతుంది. వాళ్ళు కూడా సూపర్ 6 లో భాగం గ్యాస్ డబ్బులు అయితే 100% పడతాయి. ఆ ఇబ్బంది అయితే లోకేష్ గారు ఈ రోజు విద్యా వ్యవస్థని గోళ్ళకు రంగులు అయితే చదువు రాదు, గోళ్ళకు రంగులు అయితే విద్య అవ్వదు, గోళ్ళకు రంగులు అయితే ఉద్యోగాలు రావు. వాళ్ళకి నిజమైన చదువు అవ్వాలంటే దానికి సంబంధించిన టీచర్లు ఉండాలి, దానికి సంబంధించిన అక్కడ ఉన్న ఆట గ్రౌండ్ కానీ పాట గ్రౌండ్ కానీ ఆరోగ్యానికి, తిండికి, బట్టకి, గుడ్డకి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల్లోని ఉండాలి. దాని ఫండింగ్ కూడా కావాలి. వచ్చిన ఫండింగ్ వచ్చినట్టు పథకాలకు వేసేసారు తప్ప గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పథకాలకి ప్రతి పథకం చూసుకున్న డబ్బు రూపంలోనే చేశారు తప్ప అభివృద్ధి రూపంలో ఏది చూపించలేదు గత 5 సంవత్సరాల్లోని కూడా. అంటే మనం విమర్శించడం కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాం ఇక్కడ కేవలం. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెబుతున్నారు ఏమని, ఆర్థిక పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదే, మనం దాన్ని ప్రజలకి నచ్చ చెబుతున్నాము. గాడిలో పెట్టాలంటే ప్రజలు కూడా సహకరించాలి, మాకు కూటమి ప్రభుత్వానికి సహకరించాలి. మొన్నటికి మొన్న మరి పవన్ కళ్యాణ్ వెళ్ళారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్ళి కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే మనకి రైల్వే జోన్ కానీ లేదా ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పాలంటే
రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా చేయవలసిన పని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లు అన్ని జరుగుతున్నాయి. ఒక్కొక్కటి మన ఆంధ్రాకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితిలో తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుభవం అలాంటిది. సూపర్ 6 ఇంకా అమల్లోకి రాలేదని చెప్పి ఎన్నో విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే అమ్మ పెట్టలేదు అడుగు తినలేదండి సామెత ఉంది. ఇది అర్థమైందా? ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి నిధులు తెచ్చారా, కొన్ని ఒక ప్రాజెక్ట్ తెచ్చారా, లేదంటే ఏదైనా చెప్తారో అని చెప్పమానండి. మాటలు చెప్పడం కాదు, మాటలు వేరు పనులు వేరు. మన నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు మాటలు చెప్పలేదు, పనులు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్కటి రేపు తల్లికి వందనం, అది త్వరలోనే అది వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు అన్నాం కదా, ఇంట్లేషన్ ఉంది అంటే చాలా ఇబ్బందుల్లో ఉంది. వీళ్ళు 1 సెంట్ భూమి అని ఇల్లు గాని అది సగం డబ్బు వృధా చేస్తారు. ఇప్పుడు భార్య భర్త ఉంటే పిల్లలు ఎక్కడ పడుకోవాలో తెలియదు, పిల్లలు ఇంట్లో పడుకుంటే భార్య భర్త ఎక్కడ పడుకోవాలో తెలియదు. అలాంటి పరిస్థితులు చేశారు. కనీసం సెంటున్నర కాదు 2 సెంట్లు కూడా లేకుండా అది కొంత వృధా చేశారు. ఏ రోడ్లు భవనాలు ఎక్కడైనా చూశారు కదా. గతంలో ఎలక్షన్ ముందు ఎంత వ్యతిరేకత, 171 సీట్లు ఉన్న వైసీపీ అమాంతంగా ఎందుకు ప్రజలు వ్యతిరేకం వచ్చింది. ఎవరో ఏది మోసం చేశారు, మోలీ చేశారు, ఇది కాదు. ప్రజలు ఎదురు తిరిగారు, దాడి చేశారు. ఓటు అనే ఆయుధంతో దాడి చేశారు ప్రజలు. దాని కారణంగానే ఈ రోజు వైసీపీ పడిపోయింది. ఇంకా పడిపోయినట్టేలే. ఎందుకంటే ఏదో మేకపోతే గాంభీర్యం అరుపులు అరుతారు, అవి జరిగే పనులు కాదు. కారణం ఏంటంటే చేతలు చేసేవాడు మాటలు చెప్పడం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చింది కదా సార్, ఎలా ఉంటది, మీకేమనిపిస్తుంది? నాకైతే అమలు చేస్తారనే ఒక నమ్మకం కూడా ఉంది. అలాగే ఇప్పుడు మనం అనుకోకుండా పెన్షన్ కోసం గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈయన అనుకున్న మాట ప్రకారం బిఫోర్ గా ఇంకా 2 నెలల ముందు కల్పిస్తున్నాడు. అది ఇది కలిపి కూడా ఇచ్చారు. అనుకోకుండా 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచితే 3000 4000 చేసి, అలాగే ఉచిత గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్ ఫ్రీ అన్నాడు. ఉచిత గ్యాస్ కూడా పెట్టారు. అలా ఒకటి చేసుకుంటూ వస్తాడు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఈ ప్రభుత్వం భరించవలసి వస్తుంది. కాబట్టి 1-2 నెలలు లేట్ అయినా ప్రతి పథకం కూడా అమలు అవుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, కాస్త లేట్ అయినా సరే ఇవ్వడం అయితే కంపల్సరీగా ఇస్తాము, కాస్త టైం పడుతుంది, వనరులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే వనరులు సమకూర్చుకొని అన్ని కూడా మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంట్రాక్టులు కానీ ఇవన్నీ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ అభివృద్ధితో పాటు సంకేంద్రాన్ని కూడా నడిపించాలంటే కొద్దిగా మనకి చూసుకోవాలి కదండి. కాబట్టి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కూడా చూసుకోవాలి. 1 నెల 2 నెలలు లేట్ అయినా ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మాట తప్పే ప్రభుత్వం కాదు. అందులోనూ చంద్రబాబు నాయుడు అన్నారంటే చేస్తారు. ఒక రోజు 1 నెల 2 నెలలు లేట్ అయిపోయినా సరే ప్రతిదీ తల్లికి వందనం కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ప్రతిదీ, తర్వాత రైతు భరోసా అంటే ఆయన 20,000 చెప్పారు, అది కూడా కానీ ఇవన్నీ కూడా ఇంకొక 1 నెల 2 నెలల్లో జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. అందులో అయితే మేము గ్యారంటీ చెప్పగలం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కానీ, వాళ్ళు చేసిన ఆర్థిక లోటుపాట్ల వల్ల ఈ రోజు విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నా, ఇంకో వేరే కంపెనీలు రావాలన్నా భయపడుతున్నారు. ఇవన్నిటికీ కూడా హామీ ఇస్తూ దాంతో పాటు శ్రమకాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలంటూ ముందుకు సాగుతుంది. రేపు జూన్ నుంచి మిగతా పథకాలు కూడా అమలు అవుతాయని మేము అందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం. ప్రజల తరపున కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నాం. సూపర్ 6 రాదు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. పల్లెని కూడా ఏదో చెప్పాలి, వాడు ఒకదంపు కబుర్లు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గతంలో కూడా చెప్పాడు ఏవేవో చెప్పి లాస్ట్ కి ఏం చేయలేదు. మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి యువత భవిష్యత్తు కూడా పాడు చేసి అంతా కూడా నాశనం చేసి పోయాడు. కాబట్టి ఈయన వచ్చాడు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదండి, 95 నుంచి ఆయన చూస్తూనే ఉన్నాం. ఆయన ఇచ్చిన మాట ఏ రోజు వెనక్కి తీసుకోలేదు, దానికి కట్టుబడి ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేస్తాడు. అంతేగాని ఆయనలాగా ఒకదంపుడు కబుర్లు లేదంటే వెంట్రికలు పీకి చూపించారు మన 11. నెక్స్ట్ 11 కూడా ఉండదు, ఒకటే ఉండొచ్చు ఉంటే, లేదా అది కూడా చెప్పలేం. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు పనికి మళ్ళీ కబుర్లు ఆడతారు. వాళ్ళు జోబీలు నింపుకోవడానికి వాళ్ళ వరకు వాళ్ళు చూసుకున్నారు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు అనుకుంటే ఎలాగ అవుద్ది? మీరు ఇప్పుడు బాగాలేరని చెప్పి మీ మీద బురద జల్లాలనుకుంటే చాలా తప్పు. నేనేంటో నా వెనకాల చూసుకోవాలి, నన్ను ఎందుకు ఇలా చేశారన్నది అది అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే బాగుంటది. కానీ ప్రజలు ఏదో చేసేద్దాం రచ్చకూడదాం అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు పెన్షనర్లు కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ, ఎవరైనా సరే శాలరీస్ కానీ ఏమైనా పెన్షన్ టైం టు టైం పడుతున్నాయి. గతంలోనూ అడగాలంటే భయపడేవారు. ఒక యూనియన్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ముందుకు వచ్చి మాట్లాడాలన్నా చేయాలమ్మో ఈయన కేసులు పెడతాడేమో భయపడి వచ్చేవారు కాదు. ఈ రోజు ఆ పరిస్థితి లేదండి. కావాలని మీరు ఎంప్లాయీ అడగొచ్చు. 100కి 10 మంది ఎక్కడో వెంట్రికి పేకలేని వాళ్ళు ఇప్పుడు 11 చూపించి నెక్స్ట్ ఒకటి కూడా కష్టం అయిపోద్ది. అందువల్ల ఏంటంటే ఇలాంటి మాటలు ప్రతిపక్షాలు ఉండగా మాట్లాడే పద్ధతి కూడా కాదు. కొద్దిగా ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. సరే, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పటికే కొత్తగా ప్రభుత్వం చేస్తున్నారు, ఫామ్ చేశారు కదా, దానికి కొంత టైం పడుతుంది. అయితే అన్ని పథకాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ముందుకి ఇవ్వచ్చు అని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో నేను ఇస్తాను, అది ఇవ్వాల్సిన సమయం ఉంది ఖచ్చితంగా, కాకపోతే ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల
ఇబ్బందుల వల్ల ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ ఆర్థిక వనరులన్నీ సమకూర్చిన తర్వాతే నేను చేస్తానని ప్రత్యేకంగా ఆయనకి మీడియా ముందు చెప్పారు. ఇప్పుడు అది ఆయన చెప్పింది వాస్తవం అండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, వనరులు బట్టి మనం ఏదైనా పథకం కానీ, మన ఇంట్లో పరిస్థితి మనం డబ్బులు ఉంటేనే మనం ఏదైనా చేయగలం, డబ్బు లేకుండా ఏం చేయలేం కదా. అలాగే ఆయనకి వనరులు వచ్చినాక ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ అయ్యి 7 నెలలు అవుతుంది. ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే వనరులు లేకుండా మనం మాట ఇచ్చి ఇవ్వకపోతే వాళ్ళకి ఇబ్బంది కదా. అందుకని చెప్పి ఆ వనరులు సమకూరిన తర్వాత ఆయన డెఫినెట్ గా ఇస్తారండి. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, గ్యాస్ సిలిండర్లు, బస్సు, అలాగా చెప్పుకుంటూ పోతే సూపర్ 6 లో అనేక రకమైన పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ ఇచ్చేయడానికి ఇంకా ఎంత సమయం ఉంటుందంటారు? బస్సు అయితే ఇమీడియట్ గా 2-3 నెలలు వేస్తారండి, ఫ్రీ బస్సు. మరి ఇంకా అన్ని కావాలి అనుకుంటే 1 సంవత్సరం పడుతుంది సార్. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆయన వనరులు సమకూరినాక డెఫినెట్ గా ఆయన చేసి పెడతారు. అది అందరికీ తెలుసు అండి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకం మీకు ఏమనిపిస్తుంది? ఎలా ఉంది? గ్యాస్ వచ్చింది. గ్యాస్ వచ్చింది. గ్యాస్ ఇంకా మీకు ఇంట్లో ఉద్యోగాలు రావాలనుకుంటున్నా, ఏదైనా సరే పిల్లలు ఉన్నారు, చదువుతుంటారు. మరి ఇంక అందకల్లా డిగ్రీ అవుతుంది బాబుది. మరి దీనికి పెట్టుకోలేదు కూడా. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 4000 అండి. మరి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారా? మీ ఇంట్లో అలా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా? నాకు 2 ఆడపిల్లలేనండి, పెళ్లిళ్ళు అయిపోయి పని చేసి వెళ్ళిపోతారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 ఎలా ఉందనిపిస్తుంది సార్? ఏదైతే ఇప్పుడు సూపర్ 6 వాళ్ళు ఎలక్షన్ బిఫోర్ డిక్లేర్ చేశారో, సూపర్ 6 లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 లక్షల ఉద్యోగాలు అవనియండి, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అవనియండి, మహిళలకి బస్సులో ఫ్రీ అవనియండి, మహిళలకి 1500 రూపాయలు అవనియండి, నెక్స్ట్ వచ్చేసి ఏవైతే 6 కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి. అవి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ మనం చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇది ఏ విధంగా చేస్తారు అన్న దీంట్లోనే మనకి ఇప్పుడు రాబోయే కాలంలో సాఫ్ట్వేర్ లోనే నియరెస్ట్ మనకి 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాతిపద్యం మనకి ప్రోగ్రెస్ లోనే ఉంది. అది మనకి గూగుల్ కానివ్వండి, నెక్స్ట్ అదానీ హబ్ అవనివ్వండి, నెక్స్ట్ రిలయన్స్ హబ్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్స్, ఏఐ సెంటర్స్ వచ్చేసి వీటి అన్నిటి నుంచి కూడా మనకి మంచి ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కాకుండా మనకి డిఎస్సి కూడా, మెగా డిఎస్సి అదొక 16,000 ఉద్యోగాలు, దానికి కూడా ఫైనల్ అయిపోయింది. వెరీ షార్ట్ లిస్ట్ గా అది కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పథకాల వరకు వచ్చినప్పటికీ ఏ రకంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అంటే కాస్త నిదానంగానే కొంత లోటు ఉంది కాబట్టి నిదానంగానే ఇస్తాము అని చెప్పేసి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏది ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఖజానాలో డబ్బు ఉండాలండి. ఫస్ట్ అనేది డబ్బు జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన తర్వాత దానికి ఇచ్చే ప్రాతిపద్యానికి వాళ్ళు ముందుకు ఒక అడుగు వేస్తారు. ఆల్రెడీ దాని గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూటమిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఒకటి సపోర్ట్ చేస్తున్నారు. చేస్తూ ముందు ఖజానాకి తయారు చేస్తున్నారు. తయారు చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు.